శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో గృహమునందు సివిల్ రిపేర్స్ చేసే అవకాశాలు కలవు. తండ్రి కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. బంగారము వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు పనిభారం అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన పురోగతి ఉంటుంది. దైవ చింతనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ధనపరమైన చికాకులు ఉండును. పేపర్ ఇండస్ట్రీ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. భవిష్యత్తుకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శరీరం నందు వెనకడం మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఒక సమస్యగా మారే అవకాశాలు కలవు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో నూతన వ్యాపార ప్రారంభం నిమిత్తం ధన వ్యయం చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలకు ఔషధ సేవ చేసే అవకాశాలు కలవు. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కొంత తగ్గుముఖం పడతాయి. ఫార్మసీ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కంపెనీ యజమాన్యం నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్స్ మంజూరవుతాయి. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు ఉండును. కోర్టు కేసుల యందు విజయాలు సాధిస్తారు. కొంతమేరకు అప్పుని తీర్చగలుగుతారు. మీ సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చును. స్థూలకాయంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. పొత్తి కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. అసంతృప్తి భోజనము ఉంటుంది. ప్లాస్టిక్ మరియు రబ్బర్ వ్యాపారస్తులకు నష్టములు ఉండును. కుటుంబపరమైన సమస్యలు ఉండును. శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. గతంలో చేసిన పొరపాట్లకు తగు మూల్యం అనుభవించవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. మీ బలహీనతల వలన మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పడే అవకాశాలు కలవు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. కంగనాల్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉండును. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. మీ బలహీనతలను మీ శత్రువులకు తెలియకుండా జాగ్రత్త పడండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. కారణం గౌరవం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అకారణ వైనంకు దూరంగా ఉండాలి. పోలీస్ శాఖ వారికి అధికారుల నుంచి సమస్యలు ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సత్ఫలితాలు ఉండును. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలము. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. జాయింట్ మరియు మజిల్ పెయిన్స్ ఒక సమస్యగా మారుతుంది. ధనపరమైన ఇబ్బందులు కొంతమేరకు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞాన వారి సలహా పాటించండి. స్త్రీలతో కలహం అంత మంచిది కాదు. ముఖ్యమైన పనుల యందు తల్లి సహకారం లభిస్తుంది. పాల వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. సంతాన ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. ఎడమ కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. కారణం శరీరానికి గాయాలయ్యే అవకాశము కలదు. కాబట్టి జాగ్రత్త వహించండి. వృత్తిరీత్యా పనులు ఆలస్యం అవుతాయి. అప్పుల బాధ అధికమవుతుంది. వైద్య వృత్తిలో ఉన్నవారు ఆకస్మిక విదేశీ పర్యటన చేసే అవకాశాలు కలవు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. మీ మాట చెల్లుబాటు అవుతుంది. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టం చేకూరుతుంది. కుటుంబ కలతలు ఉండును. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. రక్త సంబంధిత అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు కలవు.
తండ్రికి ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకొని అడుగులు ముందుకు వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మంచి మనసుతో ఇతరులకు ధన సహాయం చేస్తారు. విద్యార్థులకు యోగ కాలము. స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఫుడ్ బిజినెస్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సంతాన భవిష్యత్తుకై కృషి చేస్తారు. మీ సంతానానికి శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు. మీ జీవిత భాగస్వామితో చర్చలు నిర్వహిస్తారు. ఏ నిర్ణయం అయినా ముండితనంతో తీసుకుంటారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. నూతన వ్యాపారానికి అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. సోదరీ సోదరుల మధ్య చర్చలు కొలిక్కి వస్తాయి. ఆయిల్ పెయింట్స్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. వైద్య సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉండును. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. నూతన దంపతులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇబ్బందులు ఉండును. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. వేడి ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్త పాటించాలి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. బంధువులతో వైరం అంత మంచిది కాదు. సోదరితో సరదాగా కాలాన్ని గడుపుతారు. సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. మానసిక ఆందోళనని ధైర్యంగా అధిగమించాలి. విద్యార్థులకు శ్రమ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. శారీరక శ్రమ గోచరిస్తోంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. పోలీస్ శాఖ వారికి కరప్షన్కి దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అధికమైన ధన వ్యయం చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అడుగులు పడతాయి. పోలీస్ శాఖ వారికి సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉండును. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశము కలదు. అసత్యం ఆడడం వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. సోదరీ సోదరులతో ఆస్తిరీత్యా చర్చలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్స్ మంజూరవుతాయి. తల్లి అనారోగ్య సమస్య కొంత ఇబ్బంది పెడుతుంది. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన ఇబ్బందులకు పరిష్కారాన్ని ఆలోచించాలి. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రతి పనిని క్రమశిక్షణ పద్ధతిలో చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. ఫుడ్ ఐటమ్స్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అధికమైన ధన వ్యయం చేయవలసి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టాలి. కుటుంబ కలతలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో దైవానుగ్రహం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉండును. జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. టెక్స్టైల్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు. గొలవడ జోలికి పోవడం వల్ల నష్టపోయే అవకాశం కలదు. వేళ తప్పిన భోజనం ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనపరమైన ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. ఆంజనేయ స్వామికి చందనం పూజ చేయించడం చెప్పదైన సూచన.
సర్వే జనా సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.